రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఏపీ భవన్ ఉమ్మడి ఆస్తుల విభజనపై ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం సూచించిన పలు ప్రతిపాదనల్లో ఆప్షన్ జీకి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే ఈ ఆప్షన్ ప్రకారం ముందుకు వెళ్లాలంటే ఆక్రమణ రూపంలో ఏపీ కోల్పోయే స్థలాన్ని మరో చోట స్థలం కేటాయించాలని కోరింది. ఆస్తుల విభజన హామీలకు కేంద్ర హోంశాఖ నోడల్ ఆఫీస్గా వ్యవహరిస్తోంది. దీంతో ఏపీ నిబంధనలు తెలియజేస్తూ బుధవారం కేంద్ర హోంశాఖ డిప్యూటీ సెక్రటరీ లలిత్ కపూర్ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. విభజన హామీలకు నోడల్ ఆఫీసుగా ఉన్న కేంద్ర హోంశాఖ బుధవారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం సూచించిన ఆప్షన్ జీకి ఏపీ ప్రభుత్వం అంగీకరించినట్టుగా తెలిపింది. ఏపీకి దక్కనున్న స్థలంలో ఇంటర్నల్ రోడ్డు ఉందని, ఇందులో 0.512 ఎకరాల స్థలంలో ఆక్రమణలు ఉన్నాయని తెలిపింది. ఈ ఆక్రమణకు గురైన స్థలం రేటు దాదాపుగా 250 కోట్లుగా ఉంటుందని తెలిపింది. ఆక్రమణలు తొలగించకపోతే ఈ స్థలాన్ని ఏపీ సర్కార్ ఉపయోగించలేదని వివరించింది. ఒకవేళ ఈ ఆక్రమణలు తొలగించడం వీలు కాకపోతే ఇందుకు నష్టపరిహారంగా ఇందుకు సమానమైన భూమిని తెలంగాణకు కేటాయించే శబరి బ్లాక్ లేదా పటౌడీ హౌస్ లో కేటాయించాలని కోరుతామని తెలిపింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తమ అభిప్రాయం తెలపాలంటూ కేంద్ర హోంశాఖ కోరింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం లోపలి ఉమ్మడి ఏపీకి చెందిన ఆస్తుల పంపకాలు ఇరు రాష్ట్రాల మధ్య దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఢిల్లీలో ఉమ్మడి భవన్ ఆస్తుల విషయంలో మాత్రం బీఆర్ఎస్ సర్కార్ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించిందనే విమర్శలున్నాయి. ఢిల్లీలో తెలంగాణ భవన్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ భవనాన్ని నిర్మించుకున్న కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పాలన కోసం అధికారిక భవనాన్ని నిర్మించడాన్ని మాత్రం విస్మరించారన్న ఆరోపణలున్నాయి. పైగా ఉమ్మడి భవన్ నిజాం ఆస్తి అని పలు సందర్భాల్లో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు భవన్ విభజనకు సమంజసం కాని ప్రతిపాదనలు కేంద్రానికి పంపి 10 ఏళ్లుగా ఉమ్మడి భవన్ పంచాయతీ తేలకుండా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న 10 రోజుల్లోనే ఉమ్మడి భవన్ విభజనకు పనులు మొదలుపెట్టింది. ఢిల్లీలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ భవన్ నిర్మిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. మార్చిలో తెలంగాణ భవన్కు శంకుస్థాపన, ఏడాదిలో భవనం పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.